వెల్కమ్ టు సిఆర్టీవీ సిగ్నేచర్ ఆఫ్ చిరంజీవి. ఈరోజు మనం ఇంకో విషయాన్ని తీసుకొచ్చాం. నిజామాబాద్లోని శ్రీ చైతన్య హై స్కూల్ ఆగడాలు, ప్రైవేట్ టీచర్ల పైన జులుం, ప్రైవేట్ టీచర్లకు జీతాలు ఇవ్వకుండా టార్చర్ పెడుతున్న వైనం. ఇది ఎక్కడో తెలుసా? మన తెలంగాణ రాష్ట్రంలోనే నిజామాబాద్ జిల్లాలో ప్రైవేట్ స్కూల్ యాజమాన్యం చేస్తున్నటువంటి ఘోరాలు. ఒకసారి ఆ టీచర్ని నేను కాంటాక్ట్లో తీసుకుంటా. వాళ్ళు నాకు పాపం కంటిన్యూగా ఫోన్లు చేసి వాళ్ళు ప్రాణం చెప్పుకుంటారు. వాళ్ళు చెప్పిన కదా, నేను గతంలో కూడా చెప్పిన, ప్రతి స్కూల్లో చిరంజీవికి సంబంధించిన ఒక టీచర్ ఉంటాడు. మీరు చేసేటువంటి అన్యాయాల మీద, మీరు చేసేటువంటి ఘోరాల మీద మాకు ఇన్ఫర్మేషన్ వస్తుంటుంది. డౌట్ ఏం లేదు. ఏం జరగట్లేదు, 4 గోడల మధ్యన మేము ఉన్నాము అనుకుంటే నడవదు. హలో సార్, గుడ్ మార్నింగ్ అండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్, నేను సిఆర్టీవీ జర్నలిస్ట్ చిరంజీవిని. సార్ నేను లైవ్ నుంచి మాట్లాడుతున్నా, కెమెరా ముందు నుంచి మాట్లాడుతున్నా. ఓకే సార్. అదే మీరు గతంలో చెప్పారు కదా, ఇట్లా మా టీచర్లకి జీతాలు ఇవ్వట్లేదు చైతన్య స్కూల్లో అని చెప్పేసి. అవును సార్, అవునవును. ఎంతమంది టీచర్లకు ఇవ్వలేదు అట్లా? సార్ ఆల్మోస్ట్ 20 మెంబర్స్ ఉంటారు సార్ ఈజీగా. 20 మంది టీచర్లకు జీతాలు ఇవ్వలేదు. అవును సార్. బ్రాంచ్ 1, బ్రాంచ్ 2 ప్లస్ ఎవరైతే ఉన్నారో వెళ్ళిపోయిన వాళ్ళు సిబిఎస్ఈ ప్రైమరీ టీచర్స్, వీళ్ళందరికీ దాదాపు 20 మంది దాకా ఈజీగా ఉంటారు. ఎన్ని మంత్స్ సాలరీ రావాలి మీకు? సార్ ఓన్లీ 1 మంత్, లాస్ట్ ఏప్రిల్ మంత్ సార్. ఏప్రిల్ మంత్ సాలరీ రావాలి. అవును సార్. ఎందుకు ఇస్తారు మీరు అడిగిరా? మీరు సార్ అడిగాం సార్, అంటే వస్తాయంటున్నారు కానీ ఇంకా ఏం చెప్తలేరు, ఏం రెస్పాన్స్ ఇవ్వట్లేరు. ఏం రెస్పాన్స్ ఇవ్వట్లేదు. వెళ్ళిపోయిన వాళ్ళు లీట్ వస్తాయంటున్నారు. 12 మంది టీచర్లు కదా, 20 మంది టీచర్లు? అవును సార్, 20 మంది దాకా ఈజీగా ఉంటారు. 20 మంది టీచర్లకు జీతాలు ఇవ్వట్లేరు వాళ్ళు, ఏప్రిల్ మంది. మీరు స్కూల్ మానేసారని తెలిసి మానేసారు నిజంగానే? చెప్పాం సార్, ఆల్రెడీ 40 days ముందే ప్రియారిటీ ఇన్ఫర్మేషన్ ఇచ్చాము. అంటే మీరు ప్రీవియస్ గానే వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసి మేము స్కూల్కి వెళ్ళి బయటకు వెళ్తున్నామని? అవునవును, చెప్పి వెళ్ళిపోయినాము కానీ వాళ్ళు ఇవ్వట్లేదు. సర్టిఫికేట్స్ ఇచ్చారా మీకు? సర్టిఫికేట్స్ ఇచ్చాం సార్, అది కూడా ఇంకా తెప్పించలేదు సార్. ఇంకా ఇవ్వలేదు. అవి ఎక్కడో వరంగల్లో ఉన్నాయంటున్నారు, తెప్పించట్లేదు. సరే, నేను మాట్లాడతా, ఒకసారి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేస్తానండి. ఓకే సార్. చూసారు కదా, 20 మంది టీచర్లకు జీతాలు ఇవ్వలే వీళ్ళు. అరే రే రే, ఎంత దోపిడీ అంటే టీచర్ల మీద. అరే మీరు పేరెంట్స్ దగ్గర డబ్బులు వసూలు చేస్తారు కదా, అవే డబ్బులు మీకు మీ లాభాలు తినండి, మీరు తినగా మిగిలితే జీతాలు ఇవ్వండి కదా. అట్లా ఇవ్వరు వీళ్ళు. అక్కడ ఎవరు కోఆర్డినేటర్? మైపాల్ రెడ్డి అనుకుంటా. ఫోటో బొమ్మలు మాత్రం భలే పెడతారా, చైతన్య స్కూల్ అని చెప్పేసి. ఇట్లా పట్టుకొని 1 1 2 2 3 3 అన్ని మాయ, అన్ని కొన్నం, అన్ని దొంగ ర్యాంకులు అని చెప్పుకుంటారు వీళ్ళు. శ్రీ చైతన్య హై స్కూల్, శ్రీ చైతన్య టెక్నో స్కూల్, 1 1 2 2 3 3 అన్ని మాయే, శ్రీ చైతన్య ప్రభంజనం అని భలే మంచి వాయిస్ తీసుకొస్తారు వీళ్ళు. టీచర్లకు మాత్రం జీతాలు ఇయ్యరు. కోఆర్డినేటర్ అనుకుంటా అక్కడ మహిపాల్ రెడ్డి గారని. కాల్ వెయిటింగ్ వస్తుందిగా, వీళ్ళకి కంటిన్యూ కాల్ వెయిటింగ్ ఉంటుంది. కార్పొరేట్ విద్యా సంస్థలు పనిచేసే టీచింగ్ స్టాఫ్కి ఏమో ఫోన్ ఉండదు, నాన్ టీచింగ్ స్టాఫ్కి ఏమో కాల్ వెయిటింగ్ వస్తుంది. అంతే వీళ్ళది. ఎంతసేపు మాట్లాడదు చూద్దాం. ప్రిన్సిపాల్ మేడం ఫోన్ చేసే ప్రయత్నం చేద్దాం మనం. స్వప్న మేడం అనుకుంటాడు ప్రిన్సిపాల్ మేడం. ఫోన్ రింగ్ అయిపోయింది కదా. హలో మేడం, నమస్తే అండి. నమస్తే అండి. మేడం, చైతన్య స్కూల్ ప్రిన్సిపల్ గారా మాట్లాడేది? అవునండి. ఇది నిజామాబాద్ బ్రాంచ్ కదా మేడం? నిజామాబాద్ చెప్పండి. ఓకే మేడం, నేను సిఆర్టీవీ నుంచి మాట్లాడుతున్నా, చిరంజీవి నా పేరు. సిఆర్టీవీ నుంచి మాట్లాడుతున్నా, చిరంజీవి నా పేరు. దయచేసి ఫోన్ కట్ చేయకండి, జస్ట్ నాకు ఆన్సర్ ఇవ్వండి చాలు. నేను లైవ్ నుంచి మాట్లాడుతున్నా.
మేడం ఏమైంది మేడం ఆ స్కూల్లో టీచర్లకి అది మన ఏప్రిల్ మంత్ ఇంకా జీతాలు ఇవ్వలేదట. ఏంటండి? ఏప్రిల్ మంత్ శాలరీస్ ఇంకా ఇవ్వలేడు కదా మేడం టీచర్లకి. ఎందుకు ఇవ్వలేదండి? ఇస్తారు కదా. ఇచ్చిరా? అవును. చైతన్య టెక్నో స్కూల్ నిజామాబాద్ బ్రాంచ్ లో 20 మంది ప్రైవేట్ టీచర్లు పనిచేస్తున్నారు. ఆ ప్రైవేట్ టీచర్లకి ఏప్రిల్ మంత్ జీతాలు ఇచ్చిరా మీరు? 20 మంది ఎందుకున్నారండి? మా దగ్గర ఎక్కువనే ఉన్నారు. వచ్చింది, మాకు కూడా వచ్చింది. జీతాలు ఇచ్చేసిరా? ఆ? జీతాలు ఇచ్చిరా? అవునండి, వచ్చింది కదా. మేడం నేను మళ్ళీ అడుగుతున్నా, ఏప్రిల్ మంత్ జీతం టీచర్లకు ఇచ్చిరా? ఎవరి మందికి అండి? అర్థం కాదు. ఏప్రిల్ నెల జీతము టీచర్లకు జీతాలు ఇచ్చిరా? ఎవరు? నాకు క్లారిటీగా లేదు వాయిస్. ఏమంటున్నారు? మేడం క్లారిటీగా ఉంది. నేను CRTV జర్నలిస్ట్ చిరంజీవిని మాట్లాడుతున్నా. నిజామాబాద్ బ్రాంచ్ లో చైతన్య స్కూల్లో పని చేసేటువంటి టీచర్లకి ఏప్రిల్ నెల జీతం ఇచ్చిరా? మేడం హలో హలో మేడం, కాల్ హోల్డ్ లో పెట్టకండి. ఏప్రిల్ నెల జీతం ఇచ్చిందా? నేను హోల్డ్ లో పెట్టలేదు సార్. హోల్డ్ లో పెడితే మీకు హోల్డ్ అని వస్తుంది. నేను హోల్డ్ లో పెట్టానా? పెట్టలేదు. మ్యూట్ లో పెడుతున్నారు. లేదు సార్, మా దగ్గర ఇక్కడ సిగ్నల్ వస్తలేదు. నేను తిరుగుతున్నాను అటు ఇటు. ఎటు తిరుగుతున్నారు మేడం? కెమెరా చెప్పండి. ఇప్పుడు మాది ఇక్కడ ఈ క్యాంపస్ లో సిగ్నల్ రావట్లేదు. చెప్పండి. ఎవరికి రాలేదంటున్నారు? ఏప్రిల్ నెల జీతము టీచర్లకు ఇచ్చిరా అంటున్నా. జీతాలు లెఫ్ట్ అయిన వాళ్ళు అంటున్నారు కదా. లెఫ్ట్ అయిన వాళ్ళకి వస్తుందండి. ఈ వీక్ లో వస్తాయి వాళ్ళకి. ఈ వీక్ లో ఎందుకు వస్తాయి మేడం? వాళ్ళతో పాటు వీళ్ళకి ఇవ్వచ్చు కదా. వస్తాయండి, ఈ వీక్ లో వస్తాయి వాళ్ళకి. అందరికి ఇచ్చినప్పుడు వాళ్ళకి ఇవ్వచ్చు కదా మేడం. అవును సార్, మాకు అక్కడి నుంచే వాళ్ళు, మేమేం ఆపలేదు సార్. మాకు అక్కడి నుంచే వాళ్ళు ఇవ్వలేదు. వాళ్ళు ఇస్తారు. సెంట్రల్ ఆఫీస్ మేము మెయిల్ కూడా పెట్టాము. మాకు ఈ నోటీస్ లో వచ్చింది, రాలేదని మెయిల్ పెట్టాము. ఈ వీక్ లో వస్తుంది. మరి సర్టిఫికేట్స్ ఎట్లా మేడం? వాళ్ళ సర్టిఫికేట్స్ కూడా ఇస్తారు సార్. ఇది వరంగల్లో ఉన్నాయని చెప్తున్నారట మీరు. అవును, వరంగల్లో ఉన్నాయి, తెప్పిస్తున్నాం అవి కూడా. ఇప్పుడు వీళ్ళు ఇంకో స్కూల్లో జాయిన్ కావాలి కదా, కావాలంటే అక్కడ సర్టిఫికేట్ సబ్మిట్ చేయాలి కదా. వాళ్ళ పరిస్థితి ఎట్లా? అవును సార్, మాకు అడిగిన వాళ్ళకి మేము ఇస్తాం కదా. మాకు వచ్చి ఒక టీచర్ అడిగారు. మాకు మిగతా వాళ్ళు అయితే మా దగ్గరికి అయితే రాలేదు మేడం. మీ దగ్గర అప్లికేషన్ లెటర్ రాస్తే ఇచ్చేస్తారు సార్. 1 వీక్ లో ఇస్తారు అవి కూడా. అంటే మీరు మేడం, నేను ఏమంటున్నా అంటే, మీరు ఏం లాజిక్ ప్లే చేస్తారంటే, వీళ్ళ జీతాలు ఆపుతారు. జూన్ మంత్ మొత్తం అయిపోయిన తర్వాత జీతాలు ఆపుతారు, సర్టిఫికేట్ కూడా ఆపుతారు. వీళ్ళు మీ దగ్గర చేయదు, ఇంకో దగ్గర చేయని కూడా చేస్తారు. అదే కదా? లేదు సార్, ఏమి ఆపదు సార్. వస్తాయి సార్. ఈ వీక్ లో అన్ని వచ్చేస్తాయి. సాలరీస్ ఎప్పుడు వస్తాయో చెప్పండి నాకు. ఈ వీక్ లో వచ్చేస్తాయి సార్. ఈ వీక్ లో ఆల్రెడీ మేము మెయిల్ పెట్టాము. వచ్చింది, మా దృష్టికి వచ్చింది. మేము మెయిల్ పెట్టాము, వచ్చేస్తాం. మేడం నేను జూన్ 15 వరకు టైం ఇస్తున్నా. జూన్ 15 వరకు ఆ టీచర్లందరికి శాలరీస్ వస్తే ఓకే. లేదనుకుంటే అదే నిజామాబాద్కి వచ్చి అదే స్కూల్ ముందు ఆ టీచర్లందరినీ తీసుకొచ్చి నేను లైవ్ పెడతా. కెమెరా తీసుకొని వస్తా. హలో కట్ చేశారు. ఫస్ట్ ఏమన్నారు చూసే కదా మేడం, స్వప్న మేడం అని ప్రిన్సిపాల్ అక్కడ. మేడం ఏమంటున్నారు అంటే, లేదు సార్ అందరికి జీతాలు వచ్చినాయి కదా, మాకు కూడా వచ్చినాయి కదా, వాళ్ళకి ఇట్లా రావు అన్నది. తర్వాత కాల్ని మ్యూట్లో పెట్టి ఎవరితో డిస్కస్ చేసినట్టు ఉంది. తర్వాత మళ్ళీ మ్యూట్ నుంచి తీసేసి, సార్ ఖచ్చితంగా వస్తాయి సార్, విత్ ఇన్ 1 వీక్లో వాళ్ళకి జీతాలు వచ్చేస్తాయి సార్ అంటున్నారు. ఆ టీచర్లు తిరిగి జీతాలు ఇవ్వకుంటేనే సర్టిఫికేట్ ఏమో దాపెట్టుకొని, సర్టిఫికేట్ ఇవ్వకుండా టీచర్ ఇబ్బంది పెట్టకుండా ఆ టీచర్లు బయట జాయిన్ కాకుండా చేస్తున్నారు, అక్కడ పని చేయకుండా చేస్తున్నారు వీళ్ళు. నిజామాబాద్ బ్రాంచ్ అక్కడ నాకు తెలిసి మహిపాల్ రెడ్డి గారు కోఆర్డినేటర్ మహిపాల్ రెడ్డి గారు, ప్రిన్సిపల్ స్వప్న మేడం గారు, మీ యాజమాన్యం చెప్పండి, నా పేరు చెప్పండి, వాళ్ళు గుర్తుపడతారు. CRTV జర్నలిస్ట్ చిరంజీవి ఫోన్ చేసిండు. నిజామాబాద్ బ్రాంచ్ చైతన్య స్కూల్ బ్రాంచ్లో 20 మంది టీచర్లకు జీతాలు ఇంకా ఇవ్వలేదు. జూన్ 15 లోపు మీరు వాళ్ళకి జీతాలు కనుక ఇవ్వకుంటే జూన్ 16వ తేదీన అదే 20 మంది టీచర్లను తీసుకొస్తా, కెమెరా తీసుకొస్తా, మీ DEOని మీ MEOని అందరూ రప్పిస్తాను. మీరు జీతాలు క్లియర్గా చూస్తున్నారు. సో థ్యాంక్ యూ అండి. CRTV సిగ్నేచర్ ఆఫ్ చిరంజీవి.